వెళ్ళి పుస్తకం నవ్వులు చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది, ఆకలి చచ్చిపోతుంది. అమ్మా నాకు ఇంకో కప్ ఇవ్వా. వద్దు సిద్ధు, ఒకటి చాలు, లేదంటే కోల్డ్ వచ్చేస్తుంది. ఇది నాకు కాదు, టెడ్డీకి. నేనేం అడగలేదే. మీరు మా గెస్టులు టెడ్డీ, అడగకుండానే పెట్టాలి. సిద్ధు తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఇది నీకు కాదు, మీ మమ్మకిచ్చిరా. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళనని తెలుసు కూడా నాకెందుకమ్మా చెప్తున్నావు? ఆవిడ గారు ఐస్ క్రీమ్ తినకపోతే ఏం కాదు, కానీ నువ్వు తీసుకో. తనుజ, చందు తినండి. ఒక మనిషిని ఇంత నీచంగా హీనంగా ట్రీట్ చేస్తున్నారంటే ఇదేదో ఖచ్చితంగా మనకి పనికొచ్చే క్యారెక్టర్లా ఉంది. ఈ రెండు కుటుంబాలకి శత్రువు అంటే మనకి మిత్రుడిగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకైనా మంచిది మైండ్లో సేవ్ చేసుకుంటే ఎప్పటికైనా పనికొస్తుంది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, నాకు మాత్రం మా అమ్మే నా శత్రువు. నీకంటూ ఒక ఇల్లుంది, అక్కడే ఉంటే ఏ పాటలు లోట్లు ఉండవు కదా. ఇక్కడున్నది సరిపోనట్టు నా మీద జోకులకుట. అంతే మరి. జీవితాంతం ఇలా నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉండు. అందరి ముందు చెప్పలేని విషయాలు ఇలా కాక ఇంకెలా మాట్లాడుకుంటారు? అదే చెప్తున్నాను కదా. ఏదో చేద్దాం, ఇంకేదో సాధిద్దామని ఇక్కడికొచ్చి పంజరంలో పక్షిలా ఈ నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నావు. ఇంతోటి దానికి నీకు క్యాన్సర్ అని అబద్ధం చెప్పడం, ఈ సింపతి డ్రామాలు ఆడడం, ఇవన్నీ ఎందుకు? అనుకున్నది వెంటనే చేసేయడానికి ఇదేం ఈజీ టాస్క్ కాదు. ఇంట్లో ఉన్న అందరినీ మార్చడం అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం? నువ్వు ఇంటికొచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? ఇక్కడ సేవలు చేయించుకుంటూ నీకు బద్ధకం పెరిగిందా, లేక బుద్ధి మారుతుందా? రెండూ కాదు. వేటాడడానికి సిద్ధమైన పులి ఓపికగా చూడాలి. ఎర ఎదురైనప్పుడు వెంటనే దూకకూడదు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ తర్వాత పంజా విసిరాలి. అలా మెల్లగా వెళ్తే నీ ఎర పారిపోతుందేమో, జాగ్రత్త. ఎక్కడికి పారిపోయినా చివరికి పులి చేతిలోనే బలవ్వాలి. అప్పుడే కదా వేటాడడం మజా ఏంటో తెలుస్తుంది. మహాభారతంలో శకునిలా ఒంటరిగా వీళ్ళందరి మీద దాడి చేయడానికి వచ్చాను. అబద్ధాలతో అజ్ఞాతవాసంలో ఉంటూ ఒక్కొక్క మెట్టుగా అందరినీ మార్చుకుంటూ వస్తున్నాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకొకటి సిద్ధం చేసుకుంటున్నానే తప్ప వెనుతిరగడం, ఓడిపోవడం ఈ అభిలాషకి తెలీదే.
ఇటు ఇవ్వండి. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిన కొత్త జంటకి మా తరపున చిన్న బహుమతి. కడుపు నిండా భోజనం పెట్టారు, అంతకు మించిన బహుమతి ఏం వద్దండి. ఇది మన సాంప్రదాయం పద్ధతి. వద్దను కూడా చందు, తీసుకో. అంకుల్, పిన్ని బాబాయ్కేనా? నాకు లేవా గిఫ్ట్స్? ఉన్నాయి టెడ్డీ. ఉన్నాయి టెడ్డీ. ఎవ్వరికిచ్చినా ఇవ్వకపోయినా నీకు ఇవ్వకపోతే నేను ఊరుకుంటానా? ఇది నీకు. థ్యాంక్ యూ సిద్ధు. పెళ్ళైన తర్వాత మేమెక్కడికి వెళ్ళలేదన్న మా డాడీ కోరిక ఇలా మీ ఇంటికి రావడం వల్ల తీరిపోయింది. తనుజ, సార్ కోరుకున్నది ఏదైనా హనీమూన్కి వెళ్ళాలని తనుజ. అందరూ సంతోషంగా టైం స్పెండ్ చేస్తే ఇంతకన్నా బ్యూటిఫుల్ స్పాట్ ఎక్కడుంటుంది నందుగారు? మీరిద్దరూ సంతోషంగా ఉండాలని హరిప్రసాద్ గారు తాపత్రయపడుతుంటే అందరి సంతోషం చూసి మీరు తృప్తి పడుతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాకెందుకో ఈ అల్లుడు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. వాడి మాటల్లో నిజముందా లేక నటన ఉందా అని కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీ అందరి సంతోషంలో చిన్న లోటు నాకు స్పష్టంగా కనపడుతుంది. ఒక మనిషి ఎలాంటిదో తెలిసి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇది వార్నింగ్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో కానీ ప్రతి క్షణం మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఏంటి, ఆఖరికి ఇది కూడా నా గురించి చెప్పే స్టేజ్కి వచ్చిందా? నువ్వు చెప్పే ప్రతి మాట మా బుర్రలో ఉందేమో కానీ మాయలో ఉన్న వాళ్ళకి మాత్రం మా మాటలు నచ్చవు. ఈ ఇంట్లో ఉన్న మంచి మనసులకి, మీలాంటి మంచి కుటుంబానికి ఏ కష్టాలు రావు. పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, అంతా మంచే జరుగుతుంది. ఓకే నందు గారు, మేం బయలుదేరతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓకే, బాయ్ 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 వెళ్ళొస్తామండి. బాయ్. వస్తామండి. బాయ్ బాయ్. బాయ్. బయట వాళ్ళకి అర్థమైనంత సులువుగా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. పదండి భారతి గారు. నేనిక్కడ ఉన్నంత కాలం ఈ ఇంట్లో ఎవ్వరికీ ఏ మంచి జరగదు. మీరంతా నన్ను శత్రువుగా చూసినా సాక్షి నమ్మకమే నా బలం, దాని పతనమే నా విజయం.